హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే వాటర్ మిలన్ ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సింపుల్ వేలో ఎలా చేసుకోవాలి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా చేసేసుకోవచ్చండి. పిల్లలకైతే ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టం కదండి. ఇలా మనము హెల్తీగా ఇంట్లోనే చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి, మన చేతులతో చేసి పెడితే. ఇప్పుడు ముందుగా దానికోసం అయితే ఒక హాఫ్ వాటర్ మిలన్ అయితే తీసుకున్నానండి. పైన లోపల ఉన్న గుజ్జు మొత్తం తీసేసి దాంట్లో ఉన్న గింజలు మొత్తం కూడా పక్కన పెట్టేయాలండి. గింజలు మొత్తం పక్కన పెట్టేసి ఇప్పుడు గుజ్జు మొత్తం వరకైతే ఒక మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలి. మొత్తము మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని మొత్తం మీకు స్వీట్‌కి తగ్గట్టుగా షుగర్ అనేది యాడ్ చేసుకోండి. పుచ్చకాయ అనేది కొంచెం కొంచెము స్వీట్‌గా ఉండదు కదా! అలా చూసి యాడ్ చేసుకొని నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ అయితే యాడ్ చేస్తున్నాను. విప్పింగ్ క్రీము లేదా ఫ్రెష్ క్రీమ్ అనేది ఉంటుంది కదా! ఒక హాఫ్ కప్ అయితే యాడ్ చేసుకోండి. ఉంటే 1 కప్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ హాఫ్ కప్ యాడ్ చేస్తున్నాను. మొత్తం బాగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇలాగ ఈ పుచ్చకాయ కప్ ఉంటది కదా! దాంట్లో వేసేసి రిఫ్రిజిరేటర్‌లో మనం ఒక 6 అవర్స్ గాని పెట్టేస్తే మనకి ఐస్ క్రీమ్ అయితే చల్లగా రెడీ అయిపోతుంది. ఇలా కట్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటుంటే పిల్లలకి గడిస్తే ఏమి ఎంజాయ్ చేస్తారండి.